మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో అధికార పార్టీ నేతలు సుడిగాలి ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరుస హామీలు ఇస్తున్నారు నేతలు. కాంగ్రెస్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, హస్తం పార్టీని గెలిపించుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి అంకానికి చేరుతోంది. మరికొన్ని గంటల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్ర మంత్రులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు తమ జిల్లాలోని మున్సిపాలిటీలో ప్రచారానికి రావాలని మంత్రులకు స్థానిక నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. వార్డుల్లో ప్రచారానికి అభ్యర్థులు మంత్రులను పిలుస్తూ ఉండటంతో మంత్రులకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేలులోని ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మల్లన్న సాగర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్, కేటీఆర్, హరీష్ సొమ్ములను దోచుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో జనం సంతోషంగా ఉన్నారన్నారు. మహిళల కోసం 50,000 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు వివేక్. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎఫ్టీ నిధులు ఏది ఉన్నాయో ఈ 3 కాన్స్టిట్యున్సీలోనే ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ఈ నిధులు డైవర్ట్ అయినాయి. టీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయంటే అది కేవలం ప్రజా ధనంని వారు దోచుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి, మిషన్ భగీరథి అని చెప్పి, ఇంటింటికి నల్లా ఇస్తామని చెప్పి ఇవన్నీ కుంభకోణాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. 50వ డివిజన్ జ్యోతినగర్లో రాచకొండ చక్రధర్రావుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 సంవత్సరాలు కరీంనగర్ నిర్లక్ష్యానికి గురైందని, చక్రధర్రావు నిరంతరం ప్రజల మధ్య ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు మంత్రులు. ప్రచారంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆనాడు పెద్దలు సత్యనారాయణరావు గారు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే జరిగింది. మధ్యలో అధికారంలోకి వచ్చిన పార్టీలు భూ కబ్జాలకు పాల్పడుతూ కార్పొరేటర్లు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడేసిన డంప్ యార్డ్ అప్పటి నుంచి మారకుండా డంప్ యార్డు తొలగించలేని పరిస్థితుల్లో ఇది మరి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు డంప్ యార్డును తొలగిస్తామని. అదేవిధంగా కరీంనగర్ రింగు రోడ్ వేయడంతో పాటుగా కరీంనగర్ అభివృద్ధి మా జిల్లాకు సంబంధించిన 3 మంత్రులుగా ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల అన్ని కార్పొరేషన్ల కంటే ముందుంచే విధంగా చర్యలు తీసుకుంటాం. నా తెలంగాణ బిడ్డలు అందరూ ఉన్నతంలో ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలు ఉన్నట్టే నా పేదింటి కుటుంబాలు కూడా ఉండాలని భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, కష్టాల్లో ఉన్నా ఆయన చేయదలుచుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడింటికి ఇందిరమ్మ ఇళ్లు, అమ్మ కట్టుకోవటానికి ఇందిరమ్మ చీర, ఈ రకంగా 1000 కోట్ల రూపాయలతోటి సంక్షేమం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా మార్చిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిందన్నారు. మంచిర్యాల జిల్లా క్యాత్రంపల్లి మున్సిపాలిటీ 8వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎంపీ. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే లెటర్స్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకున్న ఘనత బాల్క సుమన్దేనని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే బాల్క సుమన్కి ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. ఇన్ని రోజులు ఎక్కడికి పోయావని, ప్రజల పక్షాన ఎందుకు పోరాటం లేదని సుమన్ని నిలదీశారు. ఎంపీ వంశీ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలక్షన్స్ ముందు వచ్చేసి పబ్లిక్ ని తప్పుదారి పెట్టాలని చెప్పి చూసే టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒక హెచ్చరిక. మీ అందరు చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం వివేక్ గారు ఏదైతే కేతన్పల్లి ఫ్లైఓవర్ కి శాంక్షన్ తీసుకొచ్చిండ్రు, అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయినాక మళ్ళా వారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పూర్తి కావడము ఒక పెద్ద మాట. అది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం ఎట్లుంటుందని చెప్పి దానికి అది ఒక ఉదాహరణ. కొన్ని గంటల్లో ప్రచార గడువు ముగియనుండటంతో నేతలు సుడిగాలి ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు.